ఓం నమః శివాయ. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర మహాదేవుణ్ణి ఎవరైతే పూజించి శివపుత్రులను ఆదుకుంటారో వారికి పుణ్యఫలాలతో పాటు ముక్తి లభించి మోక్షప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. పుణ్యలింగంగా ప్రఖ్యాతిగాంచిన ఈ పవిత్ర ప్రదేశంలో ప్రస్తుతం విశాల సుందర నూతన శివాలయాన్ని నిర్మిస్తున్నారు. అనాథులను ఆదుకోవాలనే దయాహృదయంతో బెంగుళూరు నుండి వచ్చిన వెంకటరంగా గారు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. ముందుగా శివయ్య సన్నిధిని చేరుకోగా అర్చకులు భక్తునికి బొట్టు పెట్టారు. స్వామిని దర్శించుకోగా వారి పేర్లపై వారి గోత్రనామాలతో అర్చనలు జరిపించుకున్నారు. శివలింగానికి స్వయంగా జలాభిషేకం చేసి పరమశివుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారిని పూలదండతో రుద్రాక్షమాలతో అలంకరించి స్వామికి బొట్టు పెట్టారు. అర్చకులు కర్పూరాన్ని వెలిగించి స్వామికి నీరాజనం సమర్పించారు. ఆ హారతిని భక్తునికి ఇచ్చి స్వామివారి దివ్యాశీస్సులు అందించారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. అనంతరం ఆలయంలో కొనసాగుతున్న హోమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. మహాగాయత్రీదేవి మహాభోర్భవస్వాదశుభద్రవరణ్యభర్గవ దేవశ్రీ మది అయోన ప్రచోదయాద్ స్వాహ. గాయత్రీదేవి నమః. అగ్నయే నమః స్వాహ. అగ్నయే నమః. మహారుద్రాయ నమః స్వాహ. మహారుద్రాయ ఇదన్నమమ. ఆశ్రమ ప్రాంగణానికి రాగా సిబ్బంది ఆలయ నమూనా చిత్రాన్ని చూపించి సేవామూర్తిని ఆలయ నిర్మాణ పనుల వద్దకు ఆశ్రమ వ్యాన్లో తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆలయానికి ఇటుకను అందించి పుణ్యాన్ని పొందారు. ఆశ్రమ సిబ్బంది అక్కడ జరుగుతున్న పనులను సేవామూర్తికి చూపించగా ఆలయ నిర్మాణానికి ఉపయోగిస్తున్న నాణ్యమైన సామగ్రిని, వారి పనులను వీక్షించారు. అనంతరం సిబ్బంది సేవామూర్తిని అభాగ్యుల వంటశాలకు తీసుకుని వెళ్లి ఆధునిక వంటశాలకు విలువైన సాయం చేసిన సేవామూర్తి గురించి వివరించి వారి వివరాలు తెలిపే శిలాఫలకాన్ని చూపించారు. సేవామూర్తి అభాగ్యుల వసతి భవనాన్ని, వైద్యశాలను సందర్శించి నిర్భాగ్యులకు అందుతున్న సేవలను ప్రత్యక్షంగా వీక్షించారు. అనంతరం ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారు గత 15 సంవత్సరాలుగా దిక్కుముక్కు లేక రోడ్లపై తిరుగుతున్న మానసిక వికలాంగులను తీసుకువచ్చి మీలాంటి దాతల సాయంతోనే ఈ సేవాశ్రమం నడుస్తుంది అని సేవామూర్తికి తెలిపారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి వెంకటరంగా గారు జన్మభూమి ప్రెస్ ట్రస్ట్ తరపున మహాసంకల్పంతో నిర్మిస్తున్న నూతన శివాలయ నిర్మాణ పనుల నిమిత్తం విలువైన సాయం చేసి మహాదేవుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. దిక్కుమొక్కు లేని అనాథుల మనుగడ నిమిత్తం నిర్మిస్తున్న ఆలయ నిర్మాణానికి సాయం చేసిన సేవామూర్తి వెంకటరంగా గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుడు అనంతకోటి పుణ్యఫలాలు ప్రసాదించాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. నా పేరు వెంకటరంగా, బెంగళూరు నుంచి వచ్చాను. మా నాన్న కృష్ణ అని ఈ సంస్థది పనిచేసేదాన్ని చూసి ఆయనకి ఇక్కడ డొనేషన్ ఇవ్వాలని అనిపించింది. నన్ను పంపినారు. ఫస్ట్ శివాలయం తీసుకెళ్లారు. అక్కడ అభిషేకం చేసి దేవుడిని దండం పెట్టుకొని వచ్చాను. ఇక్కడ లోపల అన్ని ఫెసిలిటీస్ చూసేదానికి ఆఫీస్ కానీ, డైనింగ్ హాలు, మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్లో పోతానే మళ్ళీ హాస్పిటల్ ఉంది. దానిపైన మగవాళ్ళు ఇది ఉండేది 2 క్వార్టర్స్ ఉంది. చాలామంది ఉండారు. దగ్గర ఒక 450 మెంబర్స్ ఉండేట్టుగా నాకు అనిపించింది. ఇంకా ఎక్కువ ఉండొచ్చును. అన్నీ చూసి వచ్చి మళ్ళీ కిచెన్ను, వంట చేస్తూ ఉండే సిస్టమ్ అంతాను చాలా క్లీన్గా ఉంది. మోడర్న్ ఫెసిలిటీస్ పెట్టి మినిమం అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ కూడా తక్కువ అయ్యేట్టుగా, హైజీనిక్గా ఫుడ్ అయ్యేట్టుగా అన్నీ చేసి ఉండారు. కిచెన్ కూడా
ఎవరో దాతలు ఇచ్చినారు, వాళ్ళ ఫోటో ఇది కూడా అక్కడ ఉంది. అన్ని వ్యవస్థలు చాలా చక్కగా ఉంది. ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు అందరూ బాగా ఉండే దీన్ని చెప్తూ వచ్చినారు. సో అట్లయి ఇక్కడ డొనేషన్ ఇస్తే ఉపయోగం అవుతుంది అనేసి నాకు అనిపించింది. థ్యాంక్ యూ అండి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః.